ఈ గురిగింజలు దేనికి ఉపయోగించేది అప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తన్వి A to Z యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మేము కరువుపానికి వచ్చాము. అయితే ఇక్కడ మనకు వెనకాల పడుతున్న ఈ యొక్క చెట్టు అనేది మనకి గురిగింజల చెట్టు. అది ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ పడుతున్న మనకి ఈ గురిగింజల చెట్లు ఈ పగిలిపోయిన తర్వాత ఈ విధంగా అయితే గురిగింజలు అయితే బయటకు అయితే కనపడతాయి మనకి. సో ఈ చెట్టుని ఎలా గుర్తించాలంటే మనకు ఇది ఒక దిశర్ తీగ చెట్టు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. ఈ చెట్టు అనేది అంటే తీగ పారుతూ ఉంటుంది. ఇది ఎక్కువ నేల పైన పారదు. ఏమైనా చెట్లు ఉంటే చెట్లకి లేకపోతే కొమ్మలకైతే అంటుకుంటాయి ఈ తీగలు అనేది. మొత్తం చూడండి, మొత్తం దిశర్ తీగ ఉన్నట్టే ఉందన్నమాట. అయితే ఈ గురిగింజలు మనకి 2-3 రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఈ గురిగింజలు పచ్చ కలరు, అదేవిధంగా తెల్ల కలరు, ఈ ఎరుపు కలరు, ఎరుపు నలుపు మధ్యలో ఒక తెల్ల చుక్క అయితే ఉంటుంది. సో మిగతా వాటికి కూడా అదేవిధంగా పసుపు కలర్లో కూడా వాటికి ఒక మరొక రంగు అయితే కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇవి దేనికి ఉపయోగిస్తారంటే చూడండి, మనం మామూలుగా నాగస్వరంకాయ మనం ఫ్లూట్ వాయిస్తారు కదా పెద్దలు, పుల్లంగోయ అని, వాటికి ఉపయోగిస్తారు. అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలకి మనకు కళ్ళు అవపడేటట్టుగా లుకింగ్ అయితే చాలా బాగా వస్తాయి. అదేవిధంగా ఈ ఎరుపు కాకుండా పచ్చవి తెలుపు అనేది మనం బాగు చేసుకోవడానికి ఉపయోగిస్తారని ఈ అవ్వ అయితే చెప్తుంది. అవ్వ మాటలోనే వినండి. ఈ గురిగింజలు దేనికి ఉపయోగించేది అప్పుడు? ఎంత పని పసుపు కలర్ ఆకుపచ్చలు ఇట్లా బంగారు. సో ఈ గురిగింజలు దేనికి ఉపయోగిస్తారనేది ఈ అవ్వ మాటలోనే విన్నారు కదా. సో మీరు కూడా ఎక్కడైనా అవపడితే ఈ గురిగింజలు అయితే ఖచ్చితంగా అయితే తెచ్చిపెట్టుకోండి. పసుపు కానీ తెల్లవి కానీ. సో మా సైడ్ అయితే ఇక్కడ ఎర్రవి అయితే చూశాను నేను, తెల్లవి కూడా చూడలేదు. సో ఈ పెద్దలు చెప్తున్నారు పసుపు కలరు ఇంకా అదేవిధంగా తెల్లగా ఉంటాయని. సో మీరు కూడా కనపడితే అయితే తెచ్చుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.